నేను బత్తలపల్లి జెడ్పీటీసీగా ఈసారి సెకండ్ టర్మ్ నేను చేస్తున్నాను జెడ్పీటీసీగా. మా ఆయన కోటిబాబు గారు కొన్ని సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ ఏ రోజైతే ఏర్పడిందో ఆ రోజు నుంచి తన పార్టీ కోసం జగనన్న కోసం ఎన్నో పనులు చేశాడు, ఎంతో కష్టపడ్డాడు. ఒక బీసీకి జగనన్న నేను ఎంతో చేస్తున్నానని చెప్తా ఉన్నారు. బీసీలకే నేను మాది బీసీ ప్రభుత్వం అని చెప్తున్నారు. బీసీ సంక్షేమం కోసం పాటుపడుతున్నామని చెప్తున్నారు. కానీ నాకు ఎక్కడ కనపడట్లేదు మా నియోజకవర్గం. బీసీలని ఎంత తొక్కాలో అంత తొక్కి పడేస్తున్నారు. జగనన్న అంటే ఆయన గుండెల్లో నింపుకున్నాడు. జగనన్న ఎంత అభిమానం అంటే తనకి మోసం చేసినా ద్రోహం చేసినా మళ్ళీ 5 ఏళ్ళు ఆయన కోసం పార్టీలో కష్టపడి పనిచేస్తున్నాను. అన్న జగనన్న, నేను ఒక్క విషయం చెప్పాలనుకున్నానన్న మీరు నేను చెప్పేది మీరు వింటే ఒక్కసారి దీని గురించి కూడా ఆలోచించండి అన్న. మీరు ఈ రాజ్యానికి రాజన్న. మీరు మీ రాజ్యంలో ప్రజలందరూ ఎంత సుభిక్షంగా ఉన్నారో చూసుకోవాల్సిన బాధ్యత మీదే అన్న. మీ దగ్గరికి చేరాలంటే చాలా కష్టం అయిపోతుందన్న. ఒక ప్రథమ శ్రేణి నాయకులు అయితే ఏదో కష్టపడి మీ దగ్గరికి వస్తారేమో, కానీ ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మీకు ఏదన్నా మాకిక్కడ మా నియోజకవర్గాల్లో జరుగుతున్న అన్యాయాలని మీ దాకా తీసుకురావాలంటే చాలా కష్టంగా ఉందన్న. మేము తీసుకురాలేని పరిస్థితులకు వచ్చేసాం. అది ఒక్క మాది మాత్రమే కాదు, మొత్తం స్టేట్లో ఉన్న చాలా మంది తపన పడుతున్నారన్న మీ దగ్గరకు వచ్చి చెప్పుకోవడానికి మా కష్టాలు, కానీ చెప్పుకోలేని పరిస్థితి. ఆపుతున్నారన్న. బాబు అంటే మీకు తెలుసు, అన్న బాబు అన్న అని పిలుస్తారు మీరు ఎప్పుడు. అంత తను మీ దగ్గర తెచ్చుకొని తన ఇన్నేళ్ల తన రాజకీయ జీవితాన్ని ఈరోజు తన కెరియర్ని వదిలేసుకుంటా ఉన్నాము అంటే అది మాకు ఎంత బాధ అంటే అంత బాధ అన్న. కడుపులో తిండి పోవట్లేదన్న, తినడానికి కూడా తిండి సహించట్లేదు మాకు. ఈరోజు అంత బాధపడతా మేము పార్టీని వీడాల్సిన పరిస్థితి వచ్చిందంటే కొంచెం మీరు నియోజకవర్గాల్లో కూడా మీరు కొంచెం దృష్టి సారించండి అన్న. మీకోసం పార్టీ పెట్టిన రోజు నుంచి మీకోసం మన జగనన్నని సీఎం చేసుకోవాలా అని ఆ రోజు నుంచి తాపాత్రయపడి మీకోసం పనిచేసి మీకోసం జెండా మూసిన కార్యకర్తలను గుర్తించండి అన్న. ద్వితీయ శ్రేణి నాయకుల్ని గుర్తించండి. ఇది మీకు చెప్తున్నానన్న. నేను 2వ జెడ్పీటీసీకి ఉన్నాను. ఊర్లోకి పోతే అమ్మ మాకు రోడ్లు లేవో అని అడుగుతారు, కాలువలు లేవో అని అడుగుతున్నారు. 3.5 సంవత్సరం అయిందనుకుంటాను నేను జెడ్పీటీసీ అయ్యి, కానీ ఒక్క రోడ్డు కానీ ఒక కాలువ కానీ వేయించుకోలేని పరిస్థితి. ఒక చిన్న పని కావాలంటే ఎంఆర్ఓ ఆఫీసుల్లో కాని పరిస్థితి. ప్రతి దానికి ఎమ్మెల్యే చెప్తేనో ఇంకోటి చెప్తేనో ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు చెప్తేనో జరుగుతుంది నాకు. అట్లాంటి పరిస్థితిలో ఉన్నాం మేము ఈరోజు. ఇన్ని రోజులు మేము పార్టీ కోసం పని చేసినా కూడా మాకు న్యాయం జరగలేదన్న. ఇకపోతే ఇవన్నీ వదిలేస్తే మేము సత్యకుమార్ గారు ఈరోజు ఒక బీసీ నేతగా ఆయనకి ఈరోజు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయనకి బీఫామ్ ఇచ్చారు. సో మేము ఆయన పార్టీలోకి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాము అంటే నరేంద్ర మోడీ గారి ఆయన ఎంత మంచి వ్యక్తి, ఎన్ని మంచి సంస్కరణలు తీసుకొచ్చాడు. ఈరోజు గోవాలో ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ, మొత్తం గోవా నిండా క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళే ఉన్నారు. అట్లాంటి దగ్గర కూడా మన మోదీ గారు విజయం సాధించారంటే ఆయన ఎంత మంచి పథకాలన్నీ తీసుకొచ్చి ఎంత మంచి జనాల కోసం చేస్తున్నారో వాటికంతా మేము ఆకర్షించబడి ఈరోజు ఎన్ఆర్ఈజీ కావచ్చు, ఈరోజు స్టేట్లో మనకి ఇల్లు ఇస్తున్నారు, జగనన్న ఇల్లులు ఇస్తున్నారు. దాంట్లో కూడా సగం కేంద్రం నుంచి వస్తూ ఉంది మనకి. అక్కడ నుంచి సగం, ఇక్కడ నుంచి సగం వస్తేనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇన్ని ఇళ్ళు వచ్చాయి. అది కూడా మనకు మోదీ గారు ఇచ్చిన అదృష్టమే అది కూడా. సో ఆయన నచ్చి ఆయన చేస్తున్నవన్నీ మాకు నచ్చి మేము సత్యకుమార్ గారికి మేము మద్దతు ప్రకటిస్తున్నాం. ఈరోజు ఆయన కోసం మేము ఈరోజు నుంచి మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే నా మండల ప్రజలకందరికీ ఇంకొకసారి విన్నవిస్తున్నాను, బీసీలారా, మనం ఇన్ని రోజులు అణచివేతకి గురి కాబడ్డాం. ఈ రోజు నుంచి బీసీ అంటే ఏంది, బీసీ ఒక శక్తి అనేది మనం చూపించాలని మీరందరూ ఎన్ని రోజులుగా మాకు సపోర్ట్ చేశారు. ఇక ముందు కూడా ఆ సపోర్ట్ మీ నుంచి మాకు కావాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.